ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి పోటెత్తారు. దీంతో పూరి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. జై జగన్నాథ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. భక్తులు స్వామివారి రథాలను లాగేందుకు పోటీ పడ్డారు. ఏటా ఆషాఢమాస శుక్లపక్ష విదియనాడు ఈ యాత్రను నిర్వహిస్తారు. 9 రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథస్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండీచా ఆలయానికి యాత్రగా వెళ్తారు. పురాణాల ప్రకారం గుండీచా ఆలయాన్ని స్వామివారి జన్మస్థలంగా భక్తులు విశ్వసిస్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో భక్తులు జగన్నాథుడి రథమైన నందిఘోష్, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్రాదేవి రథం దర్పదళలను స్వయంగా లాగుతారు. లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉండడంతో పూరిలో 5 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. 200 ప్లాటూన్ల పోలీసు బలగాలతో పాటు బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలకు చెందిన 8 కంపెనీలను మోహరించారు. ఈ ఏడాది యాత్ర కోసం పూరి నగరం చుట్టూ సుమారు 10,000 మంది పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, హోంగార్డులు విధుల్లో ఉన్నారు. ఈసారి భద్రతలో భాగంగా ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. ఉత్తరా స్క్వేర్ నుంచి పూరి పట్టణం వరకు, అలాగే పూరి నుంచి కోణార్క్ మార్గంలో దాదాపు 275 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. వీటి ద్వారా ట్రాఫిక్, భక్తుల కదలికల్ని నిరంతరం పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.